అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడంపై భారత్ తిరస్కరించింది. చైనా వ్యర్థ విఫల ప్రయత్నాలను తాము గమనిస్తూనే ఉన్నామని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారవని తెలిపింది. అయితే భారత భూభాగంలోని ప్రదేశాల పేరు మార్చడానికి చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. అయితే గతంలోనూ అరుణాచల్ ప్రదేశ్ పై తన వాదనను చాటుకునేందుకు చైనా పదే పదే ప్రయత్నించింది. గత ఏడాది ఏప్రిల్లో కూడా అరుణాచల్లోని వాస్తవ నియంత్రణ రేఖ ఎల్ఏసీ వెంబడి ఉన్న పలు ప్రదేశాలకు 30 కొత్త పేర్లతో కూడిన 4వ జాబితాను చైనా రిలీజ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ను బీజింగ్ జాంగ్నంగా డ్రాగన్ కంట్రీ గుర్తిస్తుందని గ్లోబల్ టైమ్స్ నివేదించింది. బీజింగ్ గతంలో వాస్తవాధీన రేఖ ఎల్ఏసీ వెంబడి ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోని పేర్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ 4 జాబితాలను విడుదల చేసింది. 2017లో 6 ప్రదేశాలకు పేర్లు మార్చుతూ ఓ జాబితా విడుదల చేసింది. ఆ తర్వాత 2021లో 17 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు, 2024లో మరో 30 ప్రాంతాలకు పేర్లను మార్చుతూ చైనా జాబితాను విడుదల చేసింది. ఇలాంటి ప్రయత్నాలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది. రైట్, ఇక డ్రాగన్ కుట్రలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, భారత్ చైనా సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు చైనా కొన్ని పేర్లు పెడుతూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అలా ఉత్తర్వులని మనం భారత్ ఖండిస్తూ వస్తుంది. ఈ వివాదం ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అవి చైనాకు సంబంధించినవని చైనా మొదటి నుంచి కూడా పదే పదే ఇలాంటి కవింపు చర్యలకు పాల్పడుతూ వస్తుంది. అయితే భారత్ ఇప్పటికే దీన్ని ఖండించింది. భారత్ విదేశాంగ శాఖ చైనా తీరు పట్ల ఖండించింది. ఎందుకంటే ఏ విధంగా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు చైనా అధికారికంగా కొన్ని పేర్లు పెట్టి ఉత్తర్వులు ఎలా చెప్తుందనే దానిపైన కూడా మనం దీన్ని పూర్తిగా భారత్ విదేశాంగ ఖండిస్తూ వస్తుంది. సో దానంత మాత్రాన పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారవని భారత్ చెప్తూ వస్తుంది. దీనిపైన అంటే ఇప్పటికే మొత్తం భారత విదేశాంగం మండిపడుతూ వస్తుంది. చైనా తీరు ఈ సమయంలో సరైనది కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతం ఇప్పటి నుంచి కాదు, వివాదం మొదటి నుంచి కూడా ఇది వివాదం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే అసలు వివాదం ఏంటంటే చైనా భారత్ మధ్య మెక్మోహన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దు రేఖగా మనం భావిస్తాము. కానీ చైనా దాన్ని కొట్టిపారేస్తూ వస్తుంది మొదటి నుంచి కూడా. ఎందుకంటే ఆ డిబేట్లో అత్యధిక భాగం భారత్ ఆధీనంలో ఉంది. అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి డిబేట్లో ఉన్నటువంటి సగం భాగం కూడా భారత్ వైపే ఉంది. కానీ అది డిబేట్లో ఉన్నటువంటి సగం భాగం మాది అని చెప్పేసి చైనా పదే పదే ఇలాంటి చర్యలకు పాల్పడుతూ వస్తుంది. దానిలో భాగంగా ఈరోజు కొన్ని ప్రాంతాలకు కొన్ని పేర్లను ప్రకటిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. సో ఖచ్చితంగా దీనిపైన భారత్ వైఖరి ఏంటో స్పష్టంగా మరికాసేపట్లో కీలకమైన సమావేశం కూడా ఉన్నది. యాక్చువల్గా మనం ఈరోజు ఆపరేషన్ సింధూర్లో భాగంగా చాలా కీలకమైన సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ యొక్క సమావేశానికి కేంద్ర మంత్రులు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సహా హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటుగా భారత త్రివిధ దళాధిపతులందరూ కూడా హాజరు కాబోతున్నారు. భారత్కు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి రక్షణకు సంబంధించి ఎటువంటి రక్షణలో భాగంగా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే దానిపైన ఒక నిర్ణయానికి రాబోతున్నారు. సో ఈ అంశం కూడా మరోసారి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. చైనాకు సంబంధించినటువంటి సరిహద్దు అంశం, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి సరిహద్దు అంశం ఏదైతే ఉందో ఈ అంశం కూడా మరోసారి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగా ఒక నిర్ణయాన్ని కూడా రాబోతున్నారు. చూడాలి మరి ప్రధాని మోడీ నేతృత్వంలో జరగబోయేటువంటి యొక్క కీలకమైన సమావేశంలో ఈ అంశంపైన చర్చకు వచ్చిన తర్వాత ఎటువంటి నిర్ణయం భారత్ తీసుకోబోతుంది అనేది కూడా కొంత ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పవచ్చు. 1950 దశకం చివరిలో డిబేట్ను తన ఆధీనంలో కలుపుకోవాలని చైనా ప్రయత్నం చేసింది. కానీ ఆక్సాయ్ చీన్ నుంచి సుమారు 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి చైనా తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసింది. కానీ ఈ ప్రాంతం లద్దాఖ్ సంబంధించినటువంటి ప్రాంతం. చైనా ఇక్కడ నేషనల్ హైవే 291 కూడా నిర్మించింది. అది దీన్ని తూర్పు ప్రాంతీయ సీజింగ్గా జోడిస్తుంది. భారత్ మాత్రం దీన్ని అక్రమ
స్వాధీనంగానే భావిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని ఏళ్ల నుంచి కూడా కాదు కొన్ని ఏళ్ల నుంచి కూడా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి టిబెట్ ప్రాంతం ఏదైతే ఉందో పదే పదే అది చైనాకి సంబంధించిందని చెప్పేసి కూడా సరిహద్దు వివాదం పదే వస్తుంది, అంటే చైనాకి భారత్కి మధ్య. సో ఆ వివాదం కాస్త ముదిరిందని కూడా మనం చెప్పవచ్చు. సో అందుకు మరి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరగబోయేటువంటి కీలక సమావేశంలో ఈ అంశం తెరపైకి వస్తుంది. సో ఖచ్చితంగా చర్చకు వస్తుంది. చర్చకు వచ్చిన తర్వాత భారత్ వైఖరి ఏంటో కూడా స్పష్టంగా చెప్పే అవకాశం కనిపిస్తుంది. అరుణాచల్ ప్రాచీన చరిత్ర గురించి అత్యంత స్పష్టమైన వివరాలు ఏదైందంటే అరుణాచలం అసోం పక్కనే ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్ కూడా. సో ఇక్కడ పురాతన ఆలయాలు కూడా చాలా ఉన్నాయి ఈ యొక్క టిబెట్ ప్రాంతంలో. సో ఇక బర్మా భూటాన్ సంస్కృతి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. సో 16వ శతాబ్దంలో తవాంగ్లో నిర్మించిన ఈ యొక్క ఆలయ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు కూడా తీసుకొచ్చింది. ఆ విషయం అందరూ తెలుసు. బౌద్ధులకి ఇది చాలా పవిత్ర స్థలంగా భావిస్తారు. ప్రాచీన కాలంలో భారత్ టిబెట్ను ఏలిన పాలకులు టిబెట్ అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఒక నిర్ధారిత సరిహద్దును కూడా ఏర్పాటు చేసింది. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ యొక్క సరిహద్దు వివాదం కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా చైనా మాత్రం తన యొక్క ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్లేసులకు పేర్లు పెడుతూ ఏ విధంగా ఉత్తర్వులు ఇస్తుందనే దాని మీద కూడా భారత్ మండిపడుతుంది. భారత విదేశాంగ శాఖ కూడా దీనిపైన ఖచ్చితంగా సీరియస్గా ఉంది. సో చూడాలి మరి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరగబోయేటువంటి ఈ యొక్క సమావేశంలో దీనిపైన చర్చకు వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోబోతుంది. సో ఖచ్చితంగా చైనాకు కూడా గట్టి హెచ్చరిక కూడా మనం భారత్ ఈసారి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పదే ఈ వివాదం తెరపైకి వస్తుంది. చైనా ఈ సరిహద్దు వివాదం ఏదైతే ఉందో సరిహద్దు వివాదాన్ని శాంతి చర్చల ద్వారా కూడా చర్చించుకోవాల్సి ఉంటుంది. శాంతి చర్చలు జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండు దేశాలు కూడా కూర్చొని భారత విదేశాంగ శాఖ అదేవిధంగా చైనా విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి శాంతి చర్చలు కూడా జరగాల్సి ఉంటుంది. కానీ అలా జరగకుండా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు నేరుగా చైనాకు సంబంధించినటువంటి పేర్లు పెట్టడం దాన్ని పూర్తిగా భారత్ ఖండిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.